సామాన్య మనిషికి ప్రపంచం మొత్తం గూండాలే ఉన్నారు. భారతదేశంలో గౌరవనీయ మధ్యతరగతిగా ఉండటమంటే ఇదే. నువ్వు యవ్వనంలో కూడా మెల్లగా అడుగులో అడుగు నడుస్తుంటే ఎప్పుడు పెరుగుతావు? వృద్ధాప్యంలో మూపురం వచ్చినప్పుడా? అలా జరగడానికి ప్రకృతి అనుమతించదు ఆచార్యజీ. ఏం చెప్తున్నావు? అలా జరగడానికి ప్రకృతి అనుమతించదు ఆచార్యజీ. ఓ మా బాబే అలాగా. ప్రకృతి అలా చేయనివ్వదు. నేను చిన్న పిల్లవాడిని, అమాయకుడిని. ప్రకృతి ఎవరికీ అనుకూలంగానే ప్రతికూలంగానే ఉండదు. ప్రకృతిని అర్థం చేసుకోవడం, జీవితం యొక్క నియమాలను తెలుసుకోవడం నీ కర్తవ్యం అవుతుంది. జీవితంలో ప్రకృతికి నీ మీద ఏ కక్ష లేదు. నిన్ను ఇబ్బంది పెట్టాలని కుట్ర చేయదు. నమస్తే సార్. మొదటి ప్రశ్న బీసీజీ గురించి. ఇటీవల మాకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. వారి అటెండెన్స్ 90% మరియు పార్టిసిపేషన్ రేటు 20%. రోహన్ గారు, మీరు మైక్ ఆన్ చేసుకుని మీ ప్రశ్న అడగండి. నమస్తే ఆచార్య గారు. ఆచార్య గారు, మీతో నేను 2 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను. మీతో ఫాలో అయిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. దీనికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇంట్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. నా ప్రశ్న కొంచెం వ్యక్తిగతమైనది, అంటే చదువుకు సంబంధించినదే. ఆచార్య గారు, నేను చాలా బలహీనంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరి ముందు వంగి మాట్లాడాల్సి వస్తుంది. నేను ప్రజలతో కళ్ళు కలిపి మాట్లాడలేను. నిజానికి నా అందరూ స్నేహితులు మంచి ఉద్యోగాలు సంపాదించారు మరియు నేను ఇప్పటికీ పీజీ పరీక్ష పాస్ చేయలేకపోయాను. చదువుకోవడానికి కూర్చుంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. అంటే థాట్స్ బొంబార్డ్మెంట్ అవుతున్నాయి. అందువల్ల చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఏకాగ్రత చేయలేకపోతున్నాను. దీనివల్ల నాకు నిరాశ వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం డైలమాలో ఉన్నాను. ఈ కారణంగా నేను చదువుకోలేకపోతున్నాను. అంటే నేను చదువు మీద దృష్టి పెట్టి చదువుకోవాలా లేదా అదే పాత సర్కార్ జాబ్ చేయాలా అని నాకు మార్గం చూపండి. అంటే ప్రస్తుతం నేను ఉద్యోగంతో పాటు కూడా చదువుకుంటున్నానిప్పుడు. వారి కమ్యూనిటీ పార్టిసిపేషన్ రేట్ ఎంత అన్నారు వీళ్ళు? నాతో నిజాయితీగా ఉండండి. నన్ను మోసం చేయకండి. మీరు చెప్తున్నారు అందరి ముందు పొంగిపోతారు అని. స్నేహితులతో ప్రభావితమవుతున్నారు. కానీ నా ముందు అలా ఎప్పుడు చేయలేదు. అందరి ముందు మీరు వంగుతూ ఉంటే అప్పుడు నన్ను కూడా వారిలో ఒకరిగా భావించి వంగి ఉండేవారు కదా. మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎలా చూపిస్తున్నారు అంటే కొంచెం అణచివేసినట్లు చూపిస్తున్నారు. సరళంగా చెప్పాలంటే మీరు బలహీనంగా లేదు, చాలా అహంకారిగా ఉన్నారు. నిజంగా వంగిపోవాలంటే అబద్ధం ముందు వంగి ఉండకూడదు. సత్యం ముందు ధైర్యంగా నిలబడాలి. కానీ మీరు ప్రపంచం ముందు వంగిపోతున్నారు. ఏమన్నారు మీరు ఇంతకుముందు? నేను భయపడుతున్నాను. కళ్ళు కలిపి మాట్లాడడానికి భయపడుతున్నాను అంటున్నారు. ఎందుకంటే మీరు కళ్ళు కలిపి మాట్లాడవలసిన వారితో ఎప్పుడూ మాట్లాడలేదు. నీ స్నేహితులు ఏం చేస్తున్నారో వాళ్లని చూసి నీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నావు. నీ భవిష్యత్తు నిర్ణయించాల్సిన చోటు నుంచి నువ్వు 80% పారిపోతున్నావు. బాబూ, ఇది నియమం. నేను నీ స్నేహితుడిని కాబట్టి ఈ నియమం నాకు వర్తించదు అని చెప్పలేం. నియమాలను మనం మరచగలమా? ఈ పుస్తకాన్ని నేను పైకి తీసి కింద పడివేస్తే ఏమవుతుంది? దాన్ని ఎత్తుకుని కిందకు దింపితే ఏమవుతుంది? ఇలా ఈ పెన్ను ఎంచక్కా తెరపై పడితే ఏమవుతుంది? మనలో ఎవరు ఈ నియమాలను భంగం చేయగలరు? వీటిని జీవిత నియమాలు అనండి. చైతన్యం దృష్టి నుంచి చూస్తే జీవిత నియమాలు అంటాము. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రకృతి నియమాలు అంటాము. జీవిత నియమాలు అని మనం అంటున్నది నిజానికి ప్రకృతి నియమమే.
దీన్ని పాశ్చాత్య తత్వశాస్త్రం ఎలా చూస్తుందంటే ది లాస్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ది లాస్ ఆఫ్ మైండ్. అంటే పదార్థ నియమాలు అనేవి మనసు నియమాలే అని. అయితే అది వేరే విషయం. మనం ఇక్కడ చెప్పేది ఏమిటంటే నియమాలు ఉన్నాయి. నియమాలు వాటిని మనం మార్చలేము. ఎవరైనా నేను ప్రతిసారి ప్రజల ముందు వంగిపోతున్నాను అని చెప్తే అందరూ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఒక రకమైన సూత్రం లాంటిది అంతే. మీరు చెప్పినట్లు ప్రపంచం ముందు మనం వంగి తలవంచాలి అన్నారు కదా, అంటే ఏమిటో నేను వెంటనే చెప్తాను. సత్యం ముందు గర్వంగా నిలబడడం లేదు, నమస్కరించడం లేదు. సత్యం ముందు నమస్కరించలేనివాడు ప్రపంచం ముందు వంగి ఉంటాడు. ఇక్కడ నమస్కరించుకో లేదా అక్కడ దండం పెట్టుకో. ప్రపంచం ముందు వంగుతున్నామంటే ప్రపంచం చాలా పెద్దగా అనిపిస్తుంది అన్నమాట. ప్రపంచానికి చాలా మహత్వం ఇస్తున్నామని. ప్రపంచం ఎందుకు పెద్దగా అనిపిస్తుంది? నిజంగా పెద్దది ఎవరో, నిజంగా గొప్పవారు ఎవరో మీకు తెలిస్తే మీరు వారితో ఎప్పుడూ ఉంటే ప్రపంచం అనేది 2 కాసుల విలువైనదే అవుతుంది. అప్పుడు ప్రపంచం ఎలా కనిపిస్తుంది అంటే అప్పుడు ఎవరికి ఉద్యోగం వచ్చింది, ఎవరు ఏమన్నారు, ఎవరు నన్ను తిట్టారు అని బెంబేలు పడరు మీరు. అరే వాడి కెరియర్ ముందుకు వెళ్ళిపోయింది అని కూడా అనుకోం. అప్పుడు ఈ భయమేముందో, ఈ బలహీనత, తర్వాత ఈ సంకోచమైన జీవనమేముందో, ఈ జీవితం అంతా కేవలం ఒకే విషయం చెబుతుంది. అదేమిటంటే నేను నా మాట చెప్పకుండా నియమాలు చెబుతున్నాను. ఈ మొత్తం భయం, ఈ చెప్పుదల అంతా ఒకే చోటు నుండి వస్తుంది. హఠం. అదేంటంటే హఠం. సత్యాన్ని నమ్మను. అబద్ధం చెప్పమంటే చెప్తాను. సత్యాన్ని నమ్మను. అబద్ధం సత్యం తల మీద కొట్టినట్టు చెప్తాను. చాలా విచిత్రంగా ఉంది కదా. ఈ విషయం నన్ను చాలా విస్మితంగా చేస్తుంది. ప్రజలు ప్రపంచంలో చాలా బలహీనంగా ఉంటారు. ఇది మేరు అంటారు, మేరుదండ. ఇది మనల్ని నిటారుగా నిలబెడుతుంది. మేరుదండ ఇది. ఈ మేరుదండ మనకు లేదు. స్పైన్లెస్. తర్వాత సామాన్యుడు ప్రపంచం ముందు గుంజులాడుతూ ఉండడానికి ఇష్టపడతాడు ఎప్పుడు చూసినా. మనల్ని అనుసరించమని, మన పాదాలను నాకమని చెప్పండి. భారతీయ స్వభావం సైకోఫెన్సీలో ఎప్పుడూ అలాంటిదే అయ్యుంది. కానీ ఈ వ్యక్తి ప్రపంచం మొత్తం మీద బలహీనుడుగా ఉంటాడు. తల వంచుదుడు చస్తాడు. వీడి ముందు 2 మాటలు సత్యాన్ని చెప్పండి, వెంటనే అహంకారిగా మారిపోతాడు. అప్పుడు వాడి రౌద్ర రూపం చూడండి. మీ ఇంట్లో లేదా మీ పొరుగింట్లో లేదా మీ స్నేహితుల వద్ద అలాంటి వ్యక్తులను మీరు చూసే ఉంటారు. అర్థమవుతుందా? ప్రపంచం మొత్తం మీద బలహీనులు, భయపడేవాళ్లు, వెన్నుముక లేనివాళ్లు. సత్యం, గీత, ఆధ్యాత్మ గురించి మాట్లాడేటప్పుడు ఎంత గర్వంగా ఉంటారో చూడండి. నా ఇంట్లో ఇలాంటి జరగదు. వాడు దుకాణాల్లో కస్టమర్ నుంచి తింటాడు. ఏంటి, రోటీ కాదు, చెప్పుదెబ్బ. ఆఫీస్లో బాస్ నుంచి తింటాడు. కానీ సత్యం ముందు వచ్చినప్పుడు మీరు మొత్తం ఏం పౌరుషం చూపిస్తాడు. ఇలాంటివి నా ఇంట్లో జరగదు. మిగిలిన అన్ని ఉపద్రవాలు నీ ఇంట్లో జరుగుతాయి. సత్యం మాత్రం జరగదు నీ ఇంట్లో. ఆ సమయంలో మీరు వారి పౌరుషం చూడాలి. ఇలాంటివి జరగనివ్వను నా ఇంట్లో. ఇలాంటివి జరగవు. నువ్వు
ఇలాంటి సంకల్పం, ఇలాంటి దృఢత అబద్ధం వైపు చూపించావని అనుకో. అప్పుడు నువ్వెంత దిగజారిపోతావో చూడు. జీవితం అంటే ఇదే. ఎవరినైనా చాలా వంగదీయగలిగితే అతను ఎక్కడో చాలా గర్వంగా ఉన్నాడని అర్థం. చక్కగా గమనించండి. ఏదో ఒక వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ వంగి ఉన్నట్లు కనిపిస్తే అతను ఎక్కడో అహంకారంతో ఉన్నాడని కూడా గమనించండి. వంగుట, అహంకారం అనేవి జీవితంలో సహజంగా జరుగుతాయి. ప్రశ్న ఏమిటంటే ఎక్కడ వంగి ఎక్కడ అహంకరించాలో అన్నది. వంగడం కూడా అవసరం, అహంకరించడం కూడా అవసరం. ఎక్కడ వంగి ఎక్కడ అహంకరించాలో నువ్వు ఎంచుకోవాలి. నేను నీతో 5 విషయాలు చెబితే 4 విషయాలను నువ్వు పట్టించుకోవు. ఇదే నీ సమస్య. నేను నీతో 5 విషయాలు చెప్తే 4 విషయాలు నువ్వు పట్టించుకోకపోతే 20% పాల్గొనడం అని అంటారు. సరేనా? నీ స్నేహితుడు చెప్పిన 5 విషయాల్లో 4 విషయాలు నువ్వు పట్టించుకోకపోతే ఇప్పుడు నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. సరైన చోట వంగండి. మరెక్కడా వంగాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? ఈ సమస్యలన్నీ ఎందుకొస్తుంది అంటే ప్రపంచం చాలా పెద్దదని మనం భావించడం వల్ల. ప్రపంచం ఒక బుడగలాంటిది. ప్రపంచం మనల్ని చంపేస్తుందని భయపడతారు, కానీ ప్రపంచానికి ప్రాణం లేదు. ప్రపంచానికి ప్రాణం ఇచ్చిపుచ్చుకునే సామర్థ్యం ఉంటే తన గురించి నేను ఎవరు అని అడుగుతుంది. ఇలాంటివి ఇది చెప్తూ ఉంటారు కదా, తెలుసా నేనెవరు అని. ఇది ప్రపంచం. చెప్పండి, ఏమంటారు? తెలుసా నేనెవరు? కానీ నిజమేంటంటే నీకే తెలీదు నువ్వెవరు అని. నువ్వు ఎవరో అని నాకు తెలిస్తే నీ పట్ల నా గౌరవం మరింత తగ్గిపోతుంది. నీవు ఎవరో నేను తెలుసుకోకపోవడమే నీకు మంచిది. నీ గురించి నాకు ఎంత తెలుస్తుందో నీ విలువ నా దృష్టిలో అంత తగ్గిపోతుంది. నీ గురించి తెలిసినంత నీ విలువ నా దృష్టిలో తగ్గిపోతుంది. ఇది నువ్వు ఎవరు అని నన్ను అడగకు. కానీ దయచేసి నువ్వే నీ గురించి తెలుసుకో. తర్వాత అప్పుడు ఇతరులను భయపెట్టడం, బెదిరించడం అవసరం ఉండదు. అర్థమవుతుందా? నీ ముఖంలో అనవసరమైన భయం కనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఏదో ముఖ్యమైనది కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ అది నిజంగా ఎంత ముఖ్యమో నీవు ఆలోచించలేదు. ఎందుకు భయపడతారు? ఆలోచించండి. ఎవరైనా ఎందుకు భయపడతారు? ఇది వారికి అర్థమైతే వారికి లభించేది కూడా పరిమితమైనదే, కోల్పోయేది కూడా పరిమితమైనదే అని తెలిస్తే ఎందుకు భయపడతారు? నువ్వు చదువుకున్న వ్యక్తివి, యువకుడివి, ఆరోగ్యంగా ఉన్నావు, ఇంకా నీ జీవితంలో చాలా సమయం ఉంది, రోగం కూడా లేదు. ఎందుకు ఇంత వణుకుతున్నావు? ఇంత వణుకుతున్నావు ఎందుకు చెప్పు? థర్ 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 అని ఎందుకు వణుకుతున్నావు? ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంతే. ఎవరో వచ్చి చెప్తున్నారు, ఎవరో నీకు ఇలా చేయమని చెప్తున్నారు, అలా చేయమని చెప్తున్నారు. ఇంకెవరో వచ్చి ఇంకేదో చెప్తారు, అలా చేయమని చెప్తారు. ఎవరో పెళ్లి చేసుకున్నారు కాబట్టి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలని భయపడుతున్నావు. ఒక చెట్టు ఆకులా నువ్వు కూడా ఎవరో ఒకరు చెప్పిన మాటలకు కదిలిపోతున్నావు కదా? కొంతమంది విచిత్రంగా ఉంటారు. వాళ్ల సమస్య కెరియర్కు సంబంధించినవి అని. భజన చేయడం వల్ల అది ఎలా పరిష్కారం అవుతుంది? యూ సీ, ఐఎమ్ సో వైజ్. ఇది చాలా సాధారణ ఉదాహరణ లాంటిది. కారు చక్రాలు తిరగడం లేదు, కానీ నువ్వు ఫ్యూయల్ ట్యాంక్లో ఏదో పోస్తున్నావు. ఇంధనం లేక కారు ఆగిపోయింది. కారులో ఇంధనం లేదు, కారు ఆగిపోయింది. యజమాని చక్రాలను తన్నిస్తున్నాడు. కార్ని
ఇలా తోస్తున్నాడు. కారు నడుస్తుందో లేదో నీకు ఎలా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు కారు నడవకపోతే సమస్య ఎవరితో ఉంది? కానీ యజమాని చక్రాలను తన్నిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఎవరో వెనుక నుంచి వచ్చి చెప్పాడు అక్కడుంది అని. భజన, రీఫ్యూలింగ్ పాయింట్. అప్పుడు అక్కడి నుంచి వేశాడు ఫ్యూయల్ ట్యాంక్లో పైప్. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, సమస్య ఉంది చక్రాల్లోనే. నువ్వు ఈ బాటిల్ తీసుకొచ్చావు. కారు పుట్టలో ఏం పోస్తున్నావు? కారు పుట్ట ఎందుకు చెడిపోయింది? తర్వాత నీవు ఇందులో పోస్తున్నది చాలా బలహీనమైనది. అది తనను తాను కూడా నడిపించుకోలేక పైపులో వస్తుంది. అయితే నా చక్రాలను ఏం నడిపిస్తుంది? భజన చేయడం వల్ల జీవిత సమస్యలు తీరుతాయా? చక్రాలను నెట్టితేనే తీరుతాయి కదా. అనిపిస్తుంది కదా. మనకిది కూడా తెలియదు, మనమెవరు, కర్మ అంటే ఏమిటి, జీవనం అంటే ఏంటి, బుద్ధుడు సమ్యక్ జీవన గురించి చెప్పాడు, అది ఏమిటి అనేది ఎవరికీ తెలీదు. నేను ఎవరో, డబ్బుతో జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. కర్మ చేయాలంటే ఎటువంటి కర్మ చేయాలి అని ఎవరూ ఆలోచించరు. ఇవన్నీ ఎవరూ ఆలోచించరు. వీళ్లు కెరియర్ కౌన్సిలర్ల వద్దకు వెళ్తున్నారు. నీకు అవసరమైనది కెరియర్ కౌన్సిలరా లేదా గీత? చెప్పండి. గీత. మనం ఎంత సత్యాన్ని విరోధిస్తాము అంటే మేము ఇలా ఈ 20 ఏళ్ళు 25 ఏళ్ల వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఏమీ తెలియకుండా. వీళ్ళు కూడా సలహాదారులైపోతారు. ఊహ చేసి నేను నీకు నీ కెరియర్ ఏమిటి అని చెబుతాను అని ఎందుకంటున్నారు అంటే, నా ఎగ్జామ్ పాస్ అయిపోయాను, నేను నీకు సలహాకారణ అయిపోతాను అని చెప్తారు. జరిగింది కాకపోతే అది జరిగిన వారిని అలా చూస్తారు. అన్నిటికీ అవునండి అవునండి అని. మీరు ఏదైనా ఒక హాస్టల్కి వెళ్ళి చూడండి. అక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, చాలా స్టూడియస్గా ఉన్నవారు. వాళ్ళు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని ఎలా చూస్తారంటే ఇలా. ఇతనే జ్ఞానగుణసాగరుడు. ఇలా జరుగుతుంది కదా. అతన్ని సర్ అని పిలుస్తున్నారు. వీణ్ణి సర్ అని పిలుస్తున్నావా? వీడికి తలలో ఏమీ లేదు. ఇది ఇంకా శరీరం మాత్రమే. ఇంత బాధ ఎందుకు? ఏంటిది? చెప్పాను కదా, మీరు చూడండి అవధూతులు ఏం చెప్పారు గీతలో. పుణ్య పాపాల గురించి ఎందుకు బాధపడుతున్నావు? ఏమవుతుంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైపోతుంది? ఈ ప్రశ్న మనం అడుక్కోము. ఒక వేగ్ డిప్రెషన్ ఎప్పుడొస్తుందో అది వేగ్గానే ఉంటుంది. థాట్స్ క్లియర్గా ఉంటే డిప్రెషన్ ఎలా వస్తుంది? హేజీ ఫీలింగ్ ఆఫ్ అనీజ్, మోర్ దెన్ అనీజ్. ఒక హేజీ హెవీనెస్. ఎందుకు అని లోతుగా ఆలోచిస్తే ఏమీ లేదని తెలుస్తుంది. సమస్యంతా ఇక్కడే ఉంది. హెవీనెస్ ఎందుకొచ్చిందో మీకే తెలీదు. అర్థమవుతుందా? గో ఇంటూ ఇట్. దాని లోతుకి వెళ్ళి ఆలోచించు. అర్థమవుతుంది. ఏమీ లేదు, అది కేవలం మంచుమేఘం లాంటిది. నువ్వు మంచుమేఘాన్ని చూసి అది మంచుమేఘం కాదు, అది భవనమని అనుకుంటున్నావు. ఇది మంచుమేఘం. మంచుమేఘం భవనంలాగా కనిపించొచ్చు కదా. భారీ భవనం ముందు నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మంచుమేఘం చూస్తే మంచుమేఘం ఎంత బరువు ఉంటుంది? అయ్యా బాబోయ్, అందులో ఏ బరువు లేదు. ఆ బరువంతా ఆ మాటల్లోనే ఉంది. ఎప్పుడు మీకు స్పష్టత వస్తుందో అప్పుడు బరువు తగ్గుతారు. ఎవరు తలపై ఉన్న భారం తొలగిపోతుందని తెలుస్తుంది. అది తొలగిపోతుంది. ఎందుకంటే భారం నిజంగా లేదు అక్కడ.
పొగమంచు ఉంది, ఇది భారంగా అనిపిస్తుంది. మేము కేవలం ఆ అంతర్గత పొగమంచు యొక్క నిష్క్రియ వినియోగదారులుగానే మిగిలిపోయాము. ఏదో ఉంది, అది మిమ్మల్ని బాధపెడుతుంది. హే, మీరు బాధపడితే మనిషిలా లేచి ప్రశ్నించండి. కొంచెం ఆలోచించండి, నేను దేని గురించి చింతిస్తున్నాను అని. సరే, ఏం జరుగుతుంది? పెన్ను మరియు కాగితం తీసుకుని లేచి రాయండి. బాగుంది, ప్రస్తుతం నేను దీని గురించి ఆందోళన చెందుతున్నాను. నోరు వేలాడదీస్తే ఏమవుతుంది? యవ్వనంలో కూడా అడుగులో అడుగు వేస్తే ఇక నిటారుగా ఎప్పుడొస్తావు? వృద్ధాప్యంలో మూపురం వచ్చినప్పుడా? సామాన్యుడికి లోకమంతా గూండాలే. అతనికి ప్రతి మనిషి కూడా గూండానే. అతను అందరి నుండి ఇలాగే ఉంటాడు. భారతదేశంలో గౌరవప్రదమైన మధ్యతరగతి అంటే ఇదే. నిస్సహాయ మానవుడు. నేను నిస్సహాయంగా ఉన్నాను. బాగా విశ్లేషించండి. దేని గురించి చింతిస్తున్నాను? మీకు ఏమి జరుగుతుంది? ఏమి తప్పు జరుగుతుందో అడగండి. తెలియదు ఆచార్యజీ. జీవితం ఇలా మారిపోయింది అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏ మిత్రమా, మీరు ఎక్కడున్నారో మీకు తెలియకపోతే మీరు తర్వాత ఏం చేస్తారో మీరు ఎలా అర్థం చేసుకుంటారు? చాలా గర్వంగా అన్నావు. తెలియదు, నాకేం చేయాలో తెలియదు అని. నీకు ఏం చేయాలో తెలియదు, నీకు ఏం జరుగుతుందో తెలియదు, నీకు సమస్య ఏమిటో తెలియదు అంటున్నావు. అయితే నీకు ఎందుకు ఇంత బాధ? నీకు సమస్య ఏమిటో తెలియకపోతే నీకు బాధ ఎందుకో అని నేను అంటున్నాను. సమస్య ఏమిటో తెలుసుకో. సమస్య ఘోర గహనమైనది అంటే అప్పుడు బాధపడాలి. బాధపడాలి. నీకు సమస్య ఏమిటో తెలియకపోతే ఎలా బాధపడుతున్నావు? ఆచార్యజీ, నేను 2-3 సంవత్సరాలుగా పరీక్షకు తయారవుతున్నాను. నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాను. కాబట్టి నాకు కొంచెం ఎగ్జామ్ అంటే అందరికీ రాదనే ఉద్దేశంతో కదా పెడతారు. నువ్వు ఏమనుకుని ఫామ్ ఫిల్ చేశావు? నిజానికి నేను కోవిడ్ సమయంలో డిప్రెషన్లో ఉన్నాను. ఏం జరిగింది? కోవిడ్ సమయంలో నేను డిప్రెషన్తో పోరాడాను. కాబట్టి నేను అప్పటి నుండి నేను 2 సంవత్సరాల నుండి మీ నుండి వినలేదు. ఇది ఏ భాషలో మాట్లాడుతున్నావు? అప్పుడు అది కొంచెం భాష కొంచెం పదునుగా ఉండాలి. కత్తిలాంటిది. అస్పష్టంగా వేగ్గా మాట్లాడమంటే మనసు కూడా వేగ్గా ఉంటుందని అర్థం. నువ్వు ఎప్పుడు నిఘంటువును తెరిచి చూస్తే ఏదైనా పదానికి ఇలా అర్థం ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్, ఆల్మోస్ట్ యునో, అలా, ఇలా, కొంచెం ఇలా. ఈ శబ్దాలు ప్రతి పదానికి స్పష్టమైన అర్థం ఉంటుంది కదా. ప్రతి పదానికి స్పష్టమైన అర్థం ఉన్నప్పుడు భాష ఎందుకు ఇలా అవుతుంది? యునో, ఇట్ వాజ్ లైక్, ఇట్ విల్ బి లైక్. ఏంటి లైక్? ఏది జరిగిందో అది నిఘంటు నుంచి బయట ఉందా? లేదా మనం కావాలని కూడా అస్పష్టంగా మాట్లాడడానికి కోరుకుంటున్నామా? నువ్వు కావాలని క్లారిటీని అవాయిడ్ చేస్తున్నావు. అదే మాట నీ భాషలో కనిపిస్తుంది. పరీక్ష అంటే మన చేతిలో లేని విషయం కదా. ఇది సాధారణ సూత్రం. ఆధ్యాత్మికత యొక్క ప్రకృతి మీద ఎవరి నియంత్రణ కూడా జరగదు. మనం ఎక్కువంటే ఎవరిని నియంత్రించగలము? అంటే మనల్ని మనమే, స్వయం అని. ఇప్పుడు నువ్వు పరీక్ష రాస్తున్నావు. అందులో నీకు ఎన్ని మార్కులు వస్తాయో అనేది నీ చేతిలో లేదు. ఇతరులు ఎంత మార్కులు తీస్తారో అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. అంతే కదా? ఏ పరీక్షకు దరఖాస్తు చేస్తున్నా ఎంపిక కాకపోవచ్చు అనే అవకాశం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. నువ్వు ఏమనుకుని వచ్చావు?
ఈ 2 మాటలు షోలే సినిమా నుంచి గుర్తుంచుకో. ఎప్పుడైనా ఏదైనా పరీక్షకు వెళ్ళి నేను తప్పకుండా పాస్ అవుతాను అనుకుంటే పరీక్ష కేంద్రం నుంచి వస్తూ ఎంతమంది ఉన్నారు అని అడిగితే నీకు అసలు విషయం తెలుస్తుంది. రిజల్ట్ వచ్చినప్పుడు నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే అడుగు, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? అక్కడ 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. నువ్వు మాత్రం నీ ఆశా జెండా పెట్టుకుని ఎగురుతున్నావు, నాదైపోయింది అని. ఎందుకైపోతుంది బాబు? ఇప్పుడు అవ్వలేదు కదా, చేయగలిగింది చెయ్యి. నువ్వు చేయడం చేత అయితే చెయ్యి. మొహం ఎందుకు ఇలా పెట్టుకుంటున్నావు? తర్వాత నా ముఖం అలా అయిపోయింది. ఏంటి? అలా ముఖం వేసుంటావు. చూడు, నువ్వు ఈ రోజు కూడా రిఫ్లెక్షన్ రాయలేదా? నీ గురించి తెలుసు. జీవితం చాలా చిన్నదిగా ఉంది, అర్థమవుతుందా? మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంటుంది. అది చాలా ముఖ్యమైన పని. ఆ ముఖ్యమైన పని ఏంటంటే ముఖం మీద ఉన్న ఈ బాధని తొలగించడం. మనం దీనికోసమే పుట్టాం. దుఃఖాన్ని నిరోధించాలి. దుఃఖాలతో పుడతాము. జన్మ మనకు ఈ దుఃఖాన్ని తొలగించడానికి, అందుకే వచ్చింది. తొలగించడానికి. అలాంటి ముఖం వేసుకుని చనిపోతావా నువ్వు? ఆలోచించి, ముఖం ఇలా ఉంది. ఎవరు సరిగ్గా చితికి నిప్పు కూడా పెట్టలేరు. చూడెలా ఉన్నాడు. చనిపోయిన విపరీతమైన బాధ. పండితులు దూరంగా ఉండి మంత్రాలు చదువుతున్నారు చనిపోయాడు అని. పోయాడు. ఎలాగైనా చనిపోతావు. దానికి ముందు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. నీకు ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే స్పష్టత వచ్చినప్పుడు వస్తుంది. అలా జరగడానికి ప్రకృతి అనుమతించదు ఆచార్యజీ. ఏం చెప్తున్నావు? అలా జరగడానికి ప్రకృతి అనుమతించదు ఆచార్యజీ. ఓ మా బాబే, ప్రకృతి అలా చేయనివ్వదు. నేను చిన్న పిల్లవాడిని, అమాయకుడిని. ప్రకృతి ఎవరికీ అనుకూలంగానే ప్రతికూలంగానే ఉండదు. ఇది నీ కర్తవ్యం. ప్రకృతిని అర్థం చేసుకోవడం, జీవిత నియమాలను తెలుసుకోవడం. ప్రకృతి నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ కుట్ర చేయదు. నువ్వు నడుస్తున్నప్పుడు రోడ్డు మీద స్తంభాలుంటాయి, గుంతలుంటాయి, చెట్లుంటాయి, వాహనాలుంటాయి, ఇతరులు ఉంటారు. వాటితో నువ్వు గొడవ పడుతున్నావు. వాటిలో తప్పేముంది? నువ్వు ఒక అడవిలోకి వెళ్తావు. అక్కడ ఒక సుందరమైన వనముంది. అక్కడ చెట్టుంది, చాలా అందంగా ఉంది. నువ్వు వెళ్ళగానే వెళ్ళి ఆ చెట్టుకి నీ తల పగలగొట్టుకున్నావు. అప్పుడు చెప్తావు, ప్రకృతి నన్ను కొట్టింది. ప్రకృతి నిన్ను కొట్టిందా? ప్రకృతిలో చెట్టు నీ తల పగలగొట్టడానికి ఉందా? అవి అందుకే ఉన్నాయా? నువ్వు వాటితో గొడవ పడడంలో ప్రకృతి లేదా జీవితం తప్పు ఏముంది? జీవితం మంచిగానో చెడుగానో ఉండదు. అది నీ స్పష్టత, క్లారిటీ మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు ఎలాంటి ఫలితాలు పొందుతావు అని. నువ్వు ఇలాగే ఉంటూ పోతే నీ ముఖం ఎప్పుడూ అలాగే ఉండిపోతుంది. నేను ప్రయత్నిస్తున్నాను. ఏదైనా పని చేయడానికి ప్రయత్నిస్తాను. ఎలా పని చేస్తావు?
అవును, నాకు ఎలాంటి కష్టాలు ఉన్నాయో వ్రాసి దానిపై పని చేస్తాను. నువ్వు నువ్వు ఒక వయసు వాడివి. అర్థమైందా? నువ్వేదైనా పని చేయాలనుకుంటున్నావు. ఎందుకు పని చేయాలి? నీ మనసులో ఉన్న అన్ని ఆలోచనలు ఒక క్షణం పక్కన పెట్టి ఎందుకు పని చేయాలి అని ఆలోచించు. నీకు కొన్ని జవాబులు వస్తాయి. ఆ జవాబుల్లో నీకు బాగా అర్థమయ్యే స్పష్టమైన ఈ కారణం వల్ల నేను పని చేయాలి, నేను ఏ పనిని చేయాలి, దానికి ఏ మార్గం, అప్పుడు పని చేయడానికి మనం అనుకునే అనవసరమైన కారణాలు మాయమైపోతాయి. మనం ఒకే పరీక్ష కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదువుంటాం, లేదా మన స్నేహితులు ఏదైనా సాధించినప్పుడు వారిని అనుకరిస్తాము. ఇలాంటి కారణాలు పోతాయి. నీ జీవితం నీదే అని గుర్తుపెట్టుకో. నువ్వు సమాజం లేదా నీ స్నేహితుల జీవితం జీవించలేదు. నీదే ఈ జీవితం. నీకు ఏది మంచిది తెలుసుకున్న తర్వాత నువ్వు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటావు. ఇంకో విషయం బాగా అర్థం చేసుకో. ఇది చాలా మంచి విషయం. ఎప్పుడు అందరూ ఒకే దిశలో ఒకే దారిలో వెళ్తూ ఉంటారు. పరిగెత్తి నువ్వు. దీని అర్థమేంటో తెలుసా? ఇంకొక దారిలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. దీని అర్థమేంటో నీకు తెలుసా? మరొక రహదారి కొంచెం దూరమైనా అక్కడ సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి మరియు సమయం కూడా తక్కువ పడుతుంది. ఆ రహదారి దూరమైనా, దారి అంతా గుంతలు ఉన్నా అక్కడ ప్రయాణించేవారు తక్కువగా ఉంటారు. ఎంత తక్కువగా ఉంటారు? దారి చాలా ఆనందంగా ఉంటుంది. అంటే అందరూ ఒకే రహదారిలో పరుగులు తీస్తుంటే తర్వాత దారి అక్కడ గుంతలు ఎక్కువ ఉన్నా సమయం మాత్రం తక్కువగానే పట్టింది. అక్కడ అందరూ ఒకే దారిలో వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే అందరూ పిరికివాళ్లు. అందరూ ఒకే దిశలో దారిలో వెళ్తున్నారు. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? ప్రపంచంలో అందరూ ఒకే దిశలో పరుగులు తీస్తుంటే మనం మరొక దిశలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎక్కడైతే తక్కువ మంది వెళ్తున్నారో ఆ దారిని మొదలు ఎంచుకోవాలి. నియమం కాదిది, సూత్రం. నిర్ణయం కాదు, నియమం కాదు. అందరూ చేస్తున్న పనిని మనం చేయకూడదు అని అర్థం. ఎనిమిది లేన్ల ఎక్స్ప్రెస్ వే కూడా బ్లాక్ అయిపోతుంది పీక్ ట్రాఫిక్లో. అంటే అర్థమవుతుంది కదా? అంటే అందరూ వెళ్లే మార్గం మనం అనుసరించకూడదు. ఎక్స్ప్రెస్ వే ఈ కారణంగా నిర్మిస్తారు అంటే అందరూ అదే రోడ్లో వెళ్ళాలి అని. ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్లడం సరి అన్నది మాత్రం సరిపోదు. అందరూ మూర్ఖులైపోతారు. అందరూ ఒకే దారిలో వెళ్తే ఆ దారిలో స్వర్గం లభిస్తుంది అనుకుంటే. అర్థమవుతుందా? అప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువైపోతుంది. అప్పుడు ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తారు. అది ఎన్ని లేన్లైనా కావచ్చు, 6, 8, 12, 16 లేన్లు కూడా కావచ్చు. అక్కడ రోడ్డు ఎంత వెడల్పుగా ఉందో చూసి ఆ చోటు బాగుందని అనుకోకూడదు. అది తప్పవుతుంది. దీన్నుంచి అర్థమయ్యేదేంటంటే చాలా మంది ఆ దారిలో వెళ్తున్నారు, సరిదారిలో కాకపోవచ్చు. అందరూ వెళ్తున్న చోటకు వెళ్లకూడదు అనేది మొదటి నియమం. ఒక నియమం పాటించి ఒక నిశ్చిత రూపంలో వెళ్ళాలి అని నేను చెప్పట్లేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, అందరూ వెళ్లే దారిలో వెళ్లకూడదు, అక్కడ వెళ్ళకూడదు. ఎందుకంటే చాలాసార్లు ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో అక్కడ శ్రేష్టత అనేది, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, అందువలనే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవుతూ ఉంది ఆ రోడ్డులో. ఇప్పుడు 2 దుకాణాలు ఉన్నాయి.
ఈ తినడానికి, తాగడానికి దుకాణాలు. మీరు రిషికేశ్ వైపు వెళ్లారంటే 4 దుకాణాలు పక్కపక్కనే ఉంటాయి. ఒకే వరుసలో 5 డాబాలు కూడా ఉన్నాయి. నేను చాలా సార్లు చూశాను. ఒకటి ఎప్పుడూ కిక్కిరిసిపోయి ఉంటుంది. మరొకటి ఖాళీగా ఉంటుంది. ఒకటి కిక్కిరిసిపోతే అది ఎప్పుడూ నిండి ఉంటుంది అని అర్థం. ఎప్పుడు కిక్కిరిసిపోతే అది కిక్కిరిసిపోతూనే ఉంటుంది. అదెందుకు నిండి ఉంటుంది? ఇంకొకడు వచ్చి చెప్తాడు, ఇందులో చాలా మంది ఉన్నారు, ఇక్కడికెళ్దాం. అయితే మిగిలిన 4 పూర్తిగా ఖాళీగా ఉంటాయక్కడ. వాటి తప్పేమి అక్కడ? ఎందుకు ఖాళీగా ఉన్నాయి? 4 మంది అక్కడికెళ్తే వాటికి గౌరవం ఎక్కువ లభిస్తుంది. వారికి సత్కారాలు కూడా మంచిగా లభిస్తుంది. తమకు నచ్చిన వంటలు చేయించుకోవచ్చక్కడ కదా. అక్కడ ఇంకెవరూ ఉండరు కాబట్టి వారికి ప్రత్యేకంగా సేవ చేస్తారక్కడ. ఏమంటారు? ఎందుకంటే ఎందుకంటే మనం భయపడుతూ ఉంటాము. అందుకే మనం ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించకుండా అందరూ ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్తాము. మనకు భద్రత గుంపులోనే అనుకుంటాము. మాకనిపిస్తుంది పక్కనవాడు చేస్తుంది సరి అని. మనకు ఏది సరైనదో తెలియక ఇతరులు చేస్తున్నది సరైనదే అని అనుకుంటాము. ఇతరులకి తెలుసు అని భావిస్తాము. మేము మన మొత్తం బుద్ధి మరియు జ్ఞానం ఇంకొకరిలో స్థాపించేశాము. ఎందుకంటే మన తలలో ఏమీ లేదు, ఇది మాకు అర్థమైపోయింది. అందుకే మనమే ఆలోచించి మనకి ఏది మంచిదో నిర్ణయించుకోవాలి. నువ్వనుకుంటావు వాడు జ్ఞాని, వాడనుకుంటాడు నువ్వు జ్ఞాని అని. జ్ఞాని ఎవరూ లేదిక్కడ. అందరూ అంధవిశ్వాసులే, కూపమండూక. మనం ఎక్కువ మంది చేస్తున్నదే సరైనది అనుకుంటాము. అది తప్పు. ఒక ఋషి ఉన్నాడు. ఆయన ఒక ఆశ్రమాన్ని కట్టించాడు. ఆశ్రమాన్ని కట్టించడానికి చెట్లను నరికివేసి చాలా తప్పులు చేశాడు. ఇంకా కొన్ని తప్పులు కూడా చేశాడు. మీరనుకోండి, మీరు వెళ్ళి అతనిని అడిగినప్పుడు, మీరు చేస్తున్నది అన్ని తప్పులు, ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి అని చూపిస్తే, తప్పు చేశారని చూపిస్తే, వాడు చిక్కుకున్నాడు అని అతనికి అనిపిస్తే, నా దగ్గరకు ప్రతిరోజు 5,000 మంది వస్తారు, వారందరూ తప్ప. ఇది మన తర్కమవుతుంది. ఎక్కువ సంఖ్య నా దగ్గరుంటే నేను సరైనది చేస్తున్నాను కదా. నా దగ్గరికి పెద్ద పెద్ద వ్యక్తులు వస్తూ ఉంటారు. అందరూ ధనపతులు, ఉద్యోగపతులు, రాజకీయ వ్యక్తులు వస్తూ ఉంటారు నా దగ్గరికి. మీరు చెప్తున్నారు నేను తప్పు అని, అంటే రాజకీయ నాయకులు కూడా తప్ప. ఇదొక తర్కమా? ఇదొక తర్కమా? కానీ ఈ తర్కం మనందరి తర్కం అయ్యింది. అందుకే ఇది సరి. ఎందుకంటే 10,000 మంది చేస్తున్నారు కదా. చీనా జనసంఖ్య ఒకసారి 1 బిలియన్ అయిపోయింది. అప్పుడు ఒక సెంటెన్స్ వచ్చింది, 1 బిలియన్ చైనీస్ కెనాట్ బి రాంగ్. కొన్ని దశకాల ముందు మాట, 1 బిలియన్ చైనీయులు ఉన్నారు అప్పుడు. అప్పుడు ఒక పాపులర్ సెంటెన్స్ ఏంటంటే 1 బిలియన్ చైనీస్ కెనాట్ బి రాంగ్. ఇది మన ప్రజాబలం. ఎందుకంటే 1 బిలియన్ ఉన్నారు కదా, వారు తప్పు చేసుండరు. ఇంకో మాట బాగా అర్థం చేసుకోండి. 1 బిలియన్ ఉన్నారు, అది తప్పే అయి ఉంటుంది. ఎందుకంటే సత్యం ఒకటే. 1 బిలియన్ వ్యక్తులు సరిగ్గా ఉండుంటే భూమి ఇలా ఉండుండదు. ఇప్పుడు ఈరోజు ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉంటుందని అర్థం. మీకు గీత కొంచెమైనా అర్థమై ఉంటే, జ్ఞానుల మాట మీకు కొంచెమైనా అర్థమైతే, అందులో మొదటి విషయం ఏంటంటే, మీకు ఎక్కువ జనం ఉండే చోటలో అసహిష్ణుత వస్తుంది. అందరూ వెళ్లే దారిని చూస్తే మీకు చిరాకొస్తుంది. అందరూ ఒకే దిశగా వెళ్తున్నప్పుడు కొంచెం ఆలోచిస్తారు. నేను అందరూ వెళ్లే చోటు తప్పు అని చెప్పట్లేదు, కానీ చాలాసార్లు ఇలాగే అవుతుంది. అదేంటంటే అందరూ వెళ్లే చోటు చాలాసార్లు తప్పుగా ఉంటుంది. ఎక్కడైనా చాలామంది ఉంటే ఆ చోట త్వరగా ఈ మాట గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఇంతమంది ఉన్నారంటే ఇది తప్పుగానే ఉంటుంది. మాట అర్థమవుతుందా? అది తప్పు కాకపోయినా కొన్నిసార్లు మీడియోకర్గా ఉంటుంది. సరేనా? సరి, తప్పు, దీనికి మించి ఆలోచించి చూడండి. ఇంతమంది ఒకే పని చేస్తున్నారంటే అది చాలాసార్లు ఒక తక్కువ స్థాయి పని అయి ఉంటుంది, మీడియోకర్.
శ్రేష్ఠత మరియు ధైర్యం ఒకదానికొకటి పూరకాలు. గొప్పదనం కోరుకునేవారు ఒంటరిగా ఉండే ధైర్యం చూపించాలి. సాహసం లేకుండా గొప్పతనం కోరడం దుస్సాహసం. విల్హెమ్ రైక్ యొక్క కామన్ మ్యాన్ గుర్తుందా? లిటిల్ మ్యాన్. అతను ఏమన్నాడంటే సామాన్యుడు చేసేది అంతా సామాన్యమైనదే అని చెప్పాడు ఆయన, మహానుభావుడు. కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యానే కదా 4 చోట్ల. 99% అంతే కదా. ఎక్కడ జనం ఎక్కువగా ఉంటారో అక్కడ ఏముంటుంది? మీడియాక్రిటీ. శ్రేష్ఠత రహితంగా ఏముంటుందో అది ఉంటుంది. దీనిని ఒక అంధ నియమంలాగా తీసుకోకండి, కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నీది ఒక జీవితం ఉంది, ఆ జీవితం జీవించాలి నువ్వు. గుంపులో కలిసిపోయి జీవించకూడదు. ఇంకొకరి శరీరంలో వెళ్ళి జీవిస్తావని జీవితాన్ని నీలోని నీవే జీవించాలి కదా. నీకు ఏది బాగుంటుందో అది చేయాలి. ఇతరులు ఏం చేస్తున్నారో చూడకు. ఏమంటావు? ఎవరూ చేయట్లేదు, ఇంకా మంచిది. మేమే ఒంటరిగా ప్రయత్నిస్తే గెలుపు. ఒకరే పరిగెత్తితే గెలుస్తాం కదా. ఇది గెలవడానికి ఒక మంచి మార్గం చూపించాం కదా. ఎలాంటి రేస్లో పరిగెత్తామంటే అక్కడ ఇంకెవరూ లేరు.